యూట్యూబ్లో పేమెంట్ వచ్చినా మీ బ్యాంక్ అకౌంట్లో పడట్లేదా? ఒక్క నెల కాదు 2 నెలల పేమెంట్స్ స్ట్రక్ అయిపోయాయా? అయితే వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే మీ సమస్యకు కారణం ఈ వీడియోలో ఉండొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ క్రేజీ శైలు 143 ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కానీ ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారా? చూసినట్లయితే లైక్ చేసి ఈ వీడియోకి హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. చాలా మందికి యూట్యూబ్లో అమౌంట్ పడ్డా మీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవ్వట్లేదా? సో ఎందుకు అవ్వట్లేదో నేను ఈ వీడియోలో మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. చాలా మంది యూట్యూబ్ యాడ్సెన్స్ నుంచి పేమెంట్ అనేది వస్తుంది, కానీ మీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవ్వదు. అప్పుడు చాలా మంది టెన్షన్ పడతారు. నిజానికి చిన్న చిన్న తప్పుల వల్ల అలా జరుగుతుంది. పాయింట్ నెంబర్ 1, బ్యాంక్ డీటెయిల్స్. మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ సరిగ్గా ఇచ్చారో లేదో చెక్ చేసుకోండి. పాయింట్ నెంబర్ 2, ఐఎఫ్ఎస్సి కోడ్. ఐఎఫ్ఎస్సి కోడ్ ఒక్క అక్షరం తప్పైనా మీ పేమెంట్ అనేది ఫెయిల్ అవుతుంది. పాయింట్ నెంబర్ 3, అకౌంట్ హోల్డర్ నేమ్. సో చాలా మంది ఇక్కడ ఏం చేస్తుంటారు, యాడ్సెన్స్ అకౌంట్ నేమ్ మీ బ్యాంక్ అకౌంట్ నేమ్ సేమ్ ఉండేలా చూసుకోండి. పెద్ద తేడాలు ఉన్నా సమస్యలు రావచ్చు. పాయింట్ నెంబర్ 4, షిఫ్ట్ లేదా బిఐసి కోడ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో షిఫ్ట్ కోడ్ అనేది మీ బ్యాంక్కి వెళ్ళి మీ బ్యాంక్ మేనేజర్ని అడిగితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. పాయింట్ నెంబర్ 5, ముందుగా ఫస్ట్ మీ గూగుల్ యాడ్సెన్స్లో $100 కంప్లీట్ అయ్యాయో లేదో కూడా చెక్ చేసుకోండి. పాయింట్ నెంబర్ 6, పేమెంట్ హోల్డ్. సో యాడ్సెన్స్ అకౌంట్లో ఏమైనా పేమెంట్ హోల్డ్గా ఉందా, మీన్స్ ఐడి వెరిఫికేషన్ హోల్డింగ్ లో ఉందా, లేకపోతే ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా హోల్డింగ్ లో ఉందా, ఒక్కసారి చెక్ చేసుకోండి. పాయింట్ నెంబర్ 7, బ్యాంక్ కన్ఫర్మేషన్. ఒకవేళ అన్ని కరెక్ట్ గా ఉన్నా మీ బ్యాంక్ అకౌంట్ లో అమౌంట్ పడట్లేదంటే ఒక్కసారి మీరు బ్యాంక్ ని సంప్రదించండి. బ్యాంక్ ని సంప్రదించిన మీ సమస్య తీరట్లేదంటే గూగుల్ యాడ్సెన్స్ లో కస్టమర్ కేర్ ని మీరు అప్రోచ్ అవ్వచ్చు. నాకు కూడా 2 పేమెంట్స్ స్ట్రక్ అయిన అనుభవం ఉంది, అందుకనే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఈ వీడియో ఇంకెవరికైనా ఉపయోగపడితే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ముఖ్యంగా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.